హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మన ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. వీడియోలో లాస్ట్ వరకు ఉండండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం రండి. రండి ఫ్రెండ్స్, ఒక ఆనియన్ ఉల్లిగడ్డని పొడుగుతా కట్ చేసుకున్న ఒక గ్యాస్ పైన ఒక కడాయి ఉంచుకొని అందులో వేసుకొని కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ని. ఇందులోనే చెక్క, విలాచి, లవంగల్, మిరియాలు, జీలకర్ర వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు ఈ గ్రేవీకి చాలా రుచిని ఇస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక టమాటాను కట్ చేసుకొని వేసుకోవాలి. సగం కొబ్బరిను, పచ్చి కొబ్బరిను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ అయితే పట్టినాము. ఇప్పుడైతే ఈ గ్రేవీని మసాలాలు వేసుకొని మళ్ళీ కర్రీ చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగంత పసుపు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటన్నింటిని ఆయిల్లో బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం రుద్ది పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటా, కొబ్బరి పేస్ట్ని వేసుకొని ఆయిల్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక పెద్ద స్పూన్ కారం పొడి వేస్తున్నా. మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. 1 టీ స్పూన్ మటన్ మసాలా వేస్తున్నా. రుచికి సరిపోయేటంత ఉప్పు, కొద్దిగంత హోమ్మేడ్ గరం మసాలా, ఇంట్లోనే ప్రిపేర్ చేసిన గరం మసాలా. ఈ మసాలాలు మొత్తము గ్రేవీలో కలిసేలా కలుపుకోవాలి. మూత ఉంచి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఈ గ్రేవీ మసాలాలు మొత్తం బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనకి గ్రేవీ ఎంత పల్చగా కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగానే గ్రేవీ స్టిక్గా రావాలి, మటన్ గ్రేవీలా రావాలని నేను కొద్దిగానే వాటర్ యాడ్ చేసిన. ఈ గ్రేవీ మొత్తం బాగా బాయిల్ అయ్యేలా ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకుంటే చాలు. గ్రేవీ అయితే స్టిక్గా అవుతుంది, మటన్ గ్రేవీలా వస్తుంది. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా ఒక టమాటో, ఒక ఉల్లిగడ్డతో గ్రేవీ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ కూడా ఫెయిల్ అవుతుంది ఈ గ్రేవీలో. మటన్ లేకుండానే మటన్లా టేస్ట్లా వస్తుంది ఈ గ్రేవీ. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో, మీకు ఎలా కుదురుతుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం. బాయ్.